ఏంటి బాబాయ్ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? ఏమని చెప్పమంటావురా, ఆకులు నాకేటోడి దగ్గర మూతి నాకేటోడు ఉన్నాడంట. అలా ఉంది పరిస్థితి. నాకు అర్థం కాలేదు సార్. కొత్త ఆటో కొన్నానా, ఓలా, ర్యాపిడో, ఊబర్ లో లిస్ట్ చేశాను. ప్రతి రైడ్ కి 20 to 30% వాళ్ళే కమిషన్ గుంజేసుకుంటున్నారా. ఎంత కష్టపడినా నాకంటూ ఏం మిగలట్లేదు. అవును బాబాయ్, అన్నం పెట్టే వాళ్ళకన్నా సున్నం పెట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ నేను బాధపడకు, గవర్నమెంట్ భారత్ టాక్సీ అనే ఒక కొత్త యాప్ ని తీసుకురాబోతుంది. భారత్ టాక్సీయా ఏంట్రాదే? ఇది ఒక గవర్నమెంట్ బ్యాక్డ్ కోఆపరేటివ్ యాప్. ఇందులో 0 కమిషన్, అంటే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులో ₹1 కూడా యాప్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కస్టమర్ పే చేసిన 100% అమౌంట్ నీ అకౌంట్ లోకి వస్తుంది. అవునా, మరి దీనివల్ల యాప్ వాళ్ళకు లాభం ఏంట్రా? వాళ్ళకు మెయింటెనెన్స్ డబ్బులు ఎలా వస్తాయి? చాలా సింపుల్ బాబాయ్. కమిషన్ కి బదులుగా ప్రతిరోజు ఒక చిన్న ఫిక్స్డ్ ఫీ పే చేస్తే చాలు. ఒకవేళ ఆటో అనుకో రోజుకి ₹18, అదే క్యాబ్ అయితే ఒక రోజుకి ₹30. ఆ తర్వాత నువ్వు 10 రైడ్లు చేసుకున్నా 20 రైడ్లు చేసుకున్నా డబ్బు మొత్తం నీదే బాబాయ్. అంతేకాదు ఇందులో డ్రైవర్ నే ఓనర్ గా కన్సిడర్ చేస్తారు. అందుకే కదా సారథి మాలిక్ అనే పేరు పెట్టారు. వారిని ఇదేదో బాగుందే. ఒకవేళ నువ్వు యాప్ లో జాయిన్ అవుతే నీకు 5 lakhs వర్త్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ దాంతో పాటు రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా ఇస్తారు. అచ్చా అలా అంటావా? అయితే ఉండు, నేను కూడా ఇప్పుడు యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటాను. ఆగాగు, ఇది ఇంకా మన తెలుగు స్టేట్స్ లో రాలేదు. ఢిల్లీ అండ్ గుజరాత్ లో పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారు. అది సూపర్ హిట్ అయింది. ఇప్పటికే 3 లక్షల మంది డ్రైవర్స్ రిజిస్టర్ కూడా అయ్యారు. సో త్వరలో ఈ యాప్ ఇండియా మొత్తం వచ్చేస్తుంది బాబాయ్. మీరు కూడా మీ ఏరియాలో ఉన్న ఆటో ఇంకా క్యాబ్ డ్రైవర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.